అందరికీ నమస్కారం. మనం ఈరోజు ప్రతి సంవత్సరం ఎన్ని రకాల బ్యాంక్ జాబ్స్ నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతాయి? వాటికి ఎలిజిబిలిటీ ఏంటి? ప్రతి ఎగ్జామ్‌కి సాలరీ ఎంత ఉంటుంది? వాటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? అలాగే ఆ ఎగ్జామ్స్‌కి మనం ఎక్కడ ప్రిపేర్ అవ్వాలి? అలాగే నేను కొన్ని ప్రిపరేషన్ టిప్స్ కూడా చెప్తాను. బ్యాంకింగ్ ఫర్ ఎవ్రీవన్ ఛానల్‌కి మీరు కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంపార్టెంట్ బ్యాంక్ జాబ్ నోటిఫికేషన్స్. ఈ 8 రకాల బ్యాంక్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే ఎవ్రీ ఇయర్ వస్తా ఉంటాయి. మనం ఎస్‌బీఐది తీసుకుంటే, ఎస్‌బీఐ తరపున ప్రతి సంవత్సరం ఎస్‌బీఐ పీఓ నోటిఫికేషన్ చాలామంది బ్యాంకర్స్‌కి ఇది డ్రీమ్ జాబ్ అనమాట. ఇది ఎవ్రీ ఇయర్ మనకి రిలీజ్ అవుతుంది. ఏ మంత్‌లో నోటిఫికేషన్ వస్తుంది, ఎగ్జామ్ ఏ డేట్ నాడు ఉంటుంది, ఏ మంత్‌లో ఉంటుందనేది నేను మీకు చెప్తాను. అలాగే ఎస్‌బీఐ తర్వాత ఎస్‌బీఐ క్లర్క్ నోటిఫికేషన్ కూడా దాదాపు ఎవ్రీ ఇయర్ అయితే వస్తుంది. అలాగే ఎస్‌బీఐ స్పెషలిస్ట్ ఆఫీసర్ నోటిఫికేషన్ కూడా దాదాపు ఎవ్రీ ఇయర్ అయితే రావడం జరుగుతుంది. ఈ 3 ఎగ్జామ్స్ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే కండక్ట్ చేస్తుంది. దీనికి సెపరేట్ ఎగ్జామ్ బోర్డ్ కూడా ఒకటుంటుంది. నెక్స్ట్ ఐబీపీఎస్ ద్వారా ప్రతి సంవత్సరం ఐబీపీఎస్ పీఓ, ఐబీపీఎస్ క్లర్క్, ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్ అని చెప్పి 3 నోటిఫికేషన్స్ అయితే వస్తా ఉంటాయి. ఐబీపీఎస్ అంటే ఇదొక ఎగ్జామ్స్ కండక్ట్ చేసేటటువంటి బోర్డ్. దీని ఫుల్ ఫామ్ వచ్చేసి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్. అలాగే ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ. ఆర్ఆర్‌బీ నథింగ్ బట్ రీజనల్ రూరల్ బ్యాంక్. గ్రామీణ బ్యాంక్స్ అన్నమాట ఇవి. ఈ ఆర్ఆర్‌బీ తరపున ప్రతి సంవత్సరం 2 నోటిఫికేషన్స్ అయితే వస్తా ఉంటాయి. ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ పీఓ, అలాగే ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ క్లర్క్. ఈ 2 నోటిఫికేషన్స్ కూడా ఒకేసారి రిలీజ్ అవుతాయి. ఇక్కడ మనం ఒకసారి చూసుకోవాలి. ప్రొబేషనరీ ఆఫీసర్ అన్నా, మేనేజ్మెంట్ ట్రైనీ అన్నా, ఆఫీసర్ స్కేల్ 1, జీఎంజీఎస్ స్కేల్ 1. ఈ అన్ని పేర్లు కూడా ప్రొబేషనరీ ఆఫీసర్‌ని రిప్రజెంట్ చేస్తాయి. ఎస్‌బీఐలో తీసుకుంటే ప్రొబేషనరీ ఆఫీసర్ అని ఇస్తారు. ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీలో తీసుకుంటే ఆఫీసర్ స్కేల్ 1 అని, ఐబీపీఎస్‌లో తీసుకుంటే మేనేజ్మెంట్ ట్రైనీ అని గాని, లేదా ప్రొబేషనరీ ఆఫీసర్ గాని అని చెప్పి నోటిఫికేషన్‌లో అయితే మెన్షన్ చేస్తారు వాళ్ళు. అలాగే క్లర్క్‌కి తీసుకుంటే క్లర్క్ గాని, జూనియర్ అసోసియేట్, ఆఫీస్ అసిస్టెంట్, కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్, ఈ అన్ని పేర్లు కూడా క్లర్క్‌ని రిప్రజెంట్ చేస్తాయి. సో, అది దృష్టిలో పెట్టుకోవాలి మనం. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్స్ ఎప్పుడొస్తాయి? అలాగే వాటి ఎగ్జామ్ అనేది ఏ మంత్‌లో ఉండే ఛాన్స్ ఉందంటే, ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ పీఓ, ఆర్ఆర్‌బీ క్లర్క్ ఈ 2 తీసుకుంటే వీటి నోటిఫికేషన్ జూన్‌లో వస్తుంది. ఎగ్జామ్ అనేది ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో ఉంటుంది. ఐబీపీఎస్ పీఓ, ఐబీపీఎస్ క్లర్క్ ఈ నోటిఫికేషన్ మామూలుగా జూలై నుంచి ఆగస్టు మధ్యలో అయితే రావడం జరుగుతుంది. వీటి ఎగ్జామ్స్ అక్టోబర్ నుంచి సెప్టెంబర్ మధ్యలో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్ తీసుకుంటే ఇది సెప్టెంబర్ టు అక్టోబర్ మధ్యలో నోటిఫికేషన్ వస్తుంది. నవంబర్ నుంచి జనవరి మధ్యలో ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఎస్‌బీఐ పీఓ సెప్టెంబర్, అక్టోబర్ ఆ టైంలో అయితే వస్తుంది. ఇది కొన్నిసార్లు జనవరి, ఫిబ్రవరి అలా గూడా వస్తుంది. ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 1-2 మంత్స్‌లో ప్రిలిమినరీ ఎగ్జామ్, 3 మంత్స్‌లో మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ ఎస్‌బీఐ క్లర్క్ నవంబర్ టు డిసెంబర్ మధ్యలో అయితే నోటిఫికేషన్ వస్తుంది. జనవరి, ఫిబ్రవరిలో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. వీటికి ఎలిజిబిలిటీ ఏంటి అని చూస్తే ఆర్ఆర్‌బీ పీఓకి తీసుకుంటే ఏజ్ లిమిట్ 18-30 సంవత్సరాల వాళ్ళై ఉండాలి. అలాగే అకాడమిక్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ అయితే కంపల్సరీ చేసి ఉండాలి. దాదాపు అన్ని పీఓ ఎగ్జామ్స్‌కి ఏజ్ లిమిట్ అనేది మాక్సిమం 30 ఇయర్స్ అనేది ఉంటుంది. మినిమమ్ ఏజ్ వచ్చేసి ఐబీపీఎస్, ఆర్ఆర్‌బీ ఎగ్జామ్స్‌కి అయితే 18 ఇయర్స్, ఐబీపీఎస్ పీఓ అయితే 20 సంవత్సరాలు, ఎస్ఓకి అయితే 20 సంవత్సరాలు, ఎస్‌బీఐ పీఓకి అయితే 21 సంవత్సరాలు అనేది మినిమమ్ ఏజ్ లిమిట్. ఇంతకంటే తక్కువ ఉంటే అప్లై చేయడానికైతే కుదరదు. అదే క్లర్క్ లెవెల్ ఎగ్జామ్స్ తీసుకుంటే మాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 28 దాటితే అప్లై చేయడానికి కుదరదు. ఇక్కడ మినిమమ్ ఏజ్ కూడా మీరు చూసుకోవచ్చు. ఈ ఎగ్జామ్స్ అన్నిటికి కూడా డిగ్రీ అనేది మ్యాండేటరీ. అంటే గ్రాడ్యుయేషన్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఈ ఏజ్ వైస్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుంది. మనకి ఓబీసీ తీసుకుంటే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ సంబంధించిన వాళ్ళైతే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్ఆర్‌బీ పీఓ తీసుకున్నామనుకో, 30 సంవత్సరాలు మాక్సిమం ఏజ్ అనుకున్నాం కదా! ఒకవేళ ఓబీసీ క్యాండిడేట్ ఆర్ఆర్‌బీ పీఓకి అప్లై చేయాలనుకుంటే 33 ఏజ్ వచ్చేవరకి, అంటే ఈ +3 అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. సో, 33 ఇయర్స్ వచ్చేవరకి వాళ్ళు ఈ ఆర్ఆర్‌బీ పీఓకి అప్లై చేయడానికి వీలవుతుంది. అలాగే ఈ మిగతా ఎగ్జామ్స్ కూడా సేమ్. ఎస్సీ, ఎస్టీ అయితే 5 ఇయర్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే ఎక్స్‌ట్రా 5 ఇయర్స్ కూడా దీనికి యాడ్ అవుతుంది. పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసెబిలిటీస్ అంటే ఆ డిసెబిలిటీని బట్టి 10-15 సంవత్సరాల వరకైతే అది అప్లై చేయడానికి కుదురుతుంది. ఎక్స్ సర్వీస్‌మెన్స్‌కి అయితే దాదాపు 5 ఇయర్స్ ఉంటుంది. ఇది కొన్ని ఎగ్జామ్స్‌కి 3 ఇయర్స్ కూడా ఉంటుంది. ఇది ఒకసారి మీరు నోటిఫికేషన్ బట్టి చూసుకోవాల్సి ఉంటుంది.
శాలరీ ఎలా ఉంటుందంటే ఐబీపీఎస్, ఆర్ఆర్బీ పీఓకి బేసిక్ పే అనేది 48,480 రూపాయలు ఉంటుంది. దీనికి డియర్‌నెస్ అలవెన్స్, ఇట్లా మిగతా అలవెన్సెస్, హౌస్ రెంట్ అలవెన్స్, మెడికల్ అలవెన్స్, ఇలాంటి అలవెన్సెస్ అన్నీ కలిపి గ్రాస్ సాలరీ అనేది అప్రాక్సిమేట్లీ 70,000-74,000 వరకు అయితే రావడం జరుగుతుంది. ఆర్ఆర్బీ క్లర్క్కి అయితే బేసిక్ పే 26,720 రూపాయలు అయితే ఉంటుంది. వీళ్ళకి కూడా అలవెన్సెస్ అన్నీ కలిపి 39,000-44,000 మధ్యలో అయితే శాలరీ రావడం జరుగుతుంది. ఇలాగే మీరు ఈ మిగతా అన్ని జాబ్స్కి బేసిక్ పే ఎంత ఉంటుంది, అలాగే గ్రాస్ శాలరీ ఎంత ఉంటుందో మీరు చూసుకోవచ్చు. ఈ శాలరీ స్ట్రక్చర్ మొత్తం కూడా నేను రీసెంట్ 12th బైపార్టీ సెటిల్మెంట్ ప్రకారం తీసుకున్నటువంటి శాలరీ. నోటిఫికేషన్ మంత్ అలాగే ఎగ్జామ్ డేట్ నేను మీకు ఇందాకే చెప్పడం జరిగింది. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ఎస్బీఐ పీఓ తీసుకుంటే ఇది 3 ఫేజెస్లో ఎగ్జామ్ అయితే వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫేజ్ 1లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇందులో 3 సబ్జెక్ట్స్కి సంబంధించిన ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 40 ఉంటాయి. ఇంతకుముందు ఇంగ్లీష్లో 30 ఉండేటివి, ఇప్పుడు దీన్ని 40 చేశారు. అలాగే వీటికి ఈ 40 క్వశ్చన్స్ని జస్ట్ 20 మినిట్స్ టైంలో మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ తీసుకుంటే 30 క్వశ్చన్స్ ఉంటాయి. దీనికి కూడా 20 మినిట్స్లో సాల్వ్ చేయాల్సి ఉంటుంది. రీజనింగ్ ఎబిలిటీకి 30 క్వశ్చన్స్ ఉంటాయి. 20 మినిట్స్లో సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఓవరాల్గా టోటల్ క్వశ్చన్స్ అయితే 100 ఉంటాయి. 1 అవర్ టైంలో ఈ క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే మెయిన్స్కి అయితే వాళ్ళు పిలవడం జరుగుతుంది. ఇవి ఎలా తీసుకుంటారంటే ఫర్ ఎగ్జాంపుల్ వేకెన్సీస్ ఒక 100 ఉన్నాయనుకుందాం. 10 టైమ్స్ ఆఫ్ వేకెన్సీస్ని మెయిన్స్కి పిలుస్తారు. అంటే 100 వేకెన్సీస్ ఉంటే 1000 మందిని మెయిన్స్కి పిలుస్తారు వాళ్ళు. మెయిన్స్ ఎగ్జామినేషన్ అయితే ఇలా 4 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్లో 40 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాక్సిమం మార్క్స్ 60 ఉంటాయి. డ్యూరేషన్ వచ్చేసి 50 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. అలాగే డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్లో 30 క్వశ్చన్స్, మ్యాక్సిమం 60 మార్కులు అయితే ఉంటుంది. డ్యూరేషన్ 45 మినిట్స్. జనరల్ అవేర్నెస్, ఎకానమీ అండ్ బ్యాంకింగ్ నాలెడ్జ్లో 60 క్వశ్చన్స్ ఉంటాయి. 60 మార్క్స్ ఉంటాయి. 45 మినిట్స్లో అయితే ఇది సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 40 క్వశ్చన్స్ ఉంటాయి. 20 మార్క్స్ అయితే దీనికి అలొకేట్ చేశారు. అదే ప్రిలిమ్స్లో దీనికి క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడైతే దీన్ని తగ్గించేసిళ్ళు. మ్యాక్సిమం మార్క్స్ జస్ట్ 20 చేశారు. 40 మినిట్స్లో అయితే ఇది సాల్వ్ చేయాల్సి ఉంటుంది. టోటల్గా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తీసుకుంటే 170 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాక్సిమం మార్క్స్ అయితే 200 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 3 అవర్స్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 170ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఈ మెయిన్స్ ఎగ్జామ్తో పాటే డిస్క్రిప్టివ్ పేపర్ కూడా మనం రాయాల్సి ఉంటుంది. అది 50 మార్క్స్కి 30 మినిట్స్లో రాయడం జరుగుతుంది. ఇందులో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటివి టెస్ట్ చేయబడతాయి త్రూ ఈమెయిల్ రైటింగ్ కానీ, రిపోర్ట్ రైటింగ్ కానీ, సిచ్యువేషన్ అనాలిసిస్ అండ్ ప్రిసైజ్ రైటింగ్ కానీ మీద క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ మెయిన్స్ ఎగ్జామ్ కూడా క్లియర్ చేస్తారో వేకెన్సీస్ని బట్టి అంటే 1:3 నిష్పత్తిలో వాళ్ళు ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూలో 3 రకాల టెస్ట్స్ అయితే ఉంటాయి. ఒకటి సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్సైజ్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ. సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్సైజ్, పర్సనల్ ఇంటర్వ్యూకి కలిపి టోటల్గా 50 మార్క్స్ అయితే ఉంటాయి. ఫైనల్ సెలెక్షన్ అనేది మెయిన్స్లో వచ్చిన మార్క్స్ ప్లస్ ఈ ఫేజ్ 3లో వచ్చిన మార్క్స్ని బట్టి వాళ్ళు ఫైనల్ సెలెక్షన్ అయితే చేయడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు మెయిన్ ఎగ్జామినేషన్ అంటే అందులో మనకి రిటర్న్ ఉన్నది ప్లస్ డిస్క్రిప్టివ్ కూడా ఉన్నది కాబట్టి టోటల్ 250 మార్క్స్. ఈ ఫేజ్ 3లో వచ్చిన 50 మార్క్స్ కలిపి టోటల్ అయితే 300 మార్క్స్కి మనకి ఎంత మార్క్స్ వస్తాయో వాళ్ళు దాన్ని బట్టి మనకి ఫైనల్ సెలెక్షన్ అయితే చేస్తారు. నార్మలైజ్డ్ స్కోర్ ఈ మెయిన్స్ ప్లస్ అంటే మెయిన్స్లో ఉన్న ఆబ్జెక్టివ్ డిస్క్రిప్టివ్కి అయితే 75% తీసుకుంటారు. ఇంటర్వ్యూలో వచ్చిన మార్క్స్ని 25% తీసుకుంటారు. టోటల్ ఈ 100%కి అయితే మనకి మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మెరిట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే జాబ్స్ ఇస్తారు. ఎస్బీఐ పీఓకి మామూలుగా మెరిట్ లిస్ట్లో కాకుండా రిజర్వ్ లిస్ట్ అనేది ఏముండదు, అది మనం చూసుకోవాలి. సో మెరిట్ లిస్ట్లోనే వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఎస్బీఐ క్లర్క్ తీసుకుంటే ఇందులో జస్ట్ 2 ఫేజెస్ ఉంటాయి. ఫేజ్ 1, ఫేజ్ 2. ఫేజ్ 1లో ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది. సేమ్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తీసుకుంటే ఇంగ్లీష్కి 30, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్కి 35, రీజనింగ్ ఎబిలిటీకి 35. టోటల్ 100 క్వశ్చన్స్, 100 మార్క్స్ అంటే 1 అవర్లో సాల్వ్ చేయాల్సి ఉంటుంది. దీనికి కూడా సెక్షనల్ టైమింగ్ అనేది ఉన్నది, చూసుకోవాలి. ఫేజ్ 2 మెయిన్స్ ఎగ్జామ్లో 4 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. మీరు చూడొచ్చు ఇక్కడ జనరల్ అవేర్నెస్
నా 50 క్వెషన్స్ అయితే ఉంటాయి. 50 మార్క్స్‌కి 35 మినిట్స్‌లో అటెంప్ట్ చేయాలి. ఇట్లా ఇండివిడ్యువల్ సెక్షన్స్‌కి ఇండివిడ్యువల్ ఎన్ని క్వెషన్స్ ఉన్నాయి, ఎంత మార్క్స్ అలొకేట్ అయ్యున్నాయి, ఎంత డ్యూరేషన్‌లో వాటిని సాల్వ్ చేయాలనేది మీరొకసారి ఇది స్క్రీన్‌షాట్ తీసి పెట్టుకోండి. అలాగే ఈ 2 క్లియర్ అయిన తర్వాత లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఏం లేదు. మన లాంగ్వేజ్ లోపల ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఎగ్జామ్ అనేది తెలంగాణకి, ఆంధ్రాకి అప్లై చేసుకున్నారనుకుందాం. ఆ స్టేట్‌కి సంబంధించిన లాంగ్వేజ్ అయితే మనకొచ్చి ఉండాలి. అంటే తెలుగు లోపల రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ టెస్టులు కండక్ట్ చేస్తారు. ఇది క్లియర్ అయితే మాత్రమే వాళ్ళు మనల్ని తీసుకుంటారు. ఒకవేళ క్లియర్ కాకపోయినా కూడా జాబ్‌లో అయితే జాయిన్ చేసుకుంటారు. 6 మంత్స్ తర్వాత మళ్ళీ ఒకసారి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అది బ్రాంచ్ లెవెల్‌లో మేనేజర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అందులో క్లియర్ అయితే మీరు ఆ జాబ్‌లో కంటిన్యూ అవుతారు. నెక్స్ట్ ఐబీపీఎస్ పీఓ ఎగ్జామ్ తీసుకుంటే ప్రిలిమ్స్ దాదాపు ఎస్‌బీఐ పీఓకి ఉన్నట్టుగానే 3 సబ్జెక్టుల మీద అయితే ఉంటుంది. ఇక్కడ నంబర్ ఆఫ్ క్వెషన్స్ కొంచెం దానికి దీనికి వేరీ అయితే అక్కడ 40 ఇచ్చాడు. ఇక్కడ 30 క్వెషన్స్. క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్‌కి 35, రీజనింగ్ ఎబిలిటీకి 35. మాక్సిమం మార్క్స్ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. 100 మార్క్స్, 100 క్వెషన్స్ 60 మినిట్స్‌లో ఇండివిడ్యువల్ టైమ్‌ని చూసుకుంటూ ఈ క్వెషన్స్ అయితే సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఇందులో క్లియర్ అయిన వాళ్ళు మెయిన్స్ మెయిన్స్‌లో డిస్క్రిప్టివ్ ప్లస్ ఆబ్జెక్టివ్ ఈ 2 సెక్షన్స్ అయితే ఉంటాయి. ఈ ఎగ్జామ్‌ని అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో క్లియర్ అయిన వాళ్ళు ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. ఇంటర్వ్యూలో కూడా ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళకి ఫైనల్ సెలక్షన్‌లో అయితే జాబ్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఐబీపీఎస్ క్లర్క్. దాదాపుగా పీఓ లెవెల్ జాబ్స్ అన్నీ కూడా సిమిలర్‌గా ఉంటాయి. కొంచెం చిన్న వేరియేషన్ ఉంటుందంతే. అలాగే క్లర్క్ లెవెల్ జాబ్స్ అన్నీ కూడా దాదాపుగా సేమ్‌గా ఉంటాయి. చిన్న చిన్న వేరియేషన్స్ ఉంటాయి. ఇది కూడా మీరు ఒకసారి చూసుకోండి. మీకు అర్థమైపోతుంది ఇది చూస్తుంటే. దీనికి కూడా లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఒకటి ఉన్నది చూసుకోండి. ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్. ఈ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ అనేటివి సెపరేట్‌గా కండక్ట్ చేయబడతాయి. అంటే ఐటీ టెక్నికల్ ఆఫీసర్ గానీ, మార్కెటింగ్ ఆఫీసర్ గానీ, లా ఆఫీసర్ గానీ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ స్పెసిఫిక్ స్ట్రీమ్స్ వాళ్ళకైతే ఇవి కండక్ట్ చేయబడతాయి. మీరు ఇక్కడ చూసుకుంటే ప్రిలిమ్స్‌లో 3 సెక్షన్స్ ఉంటాయి. మొత్తం కలిపి 150 క్వెషన్స్‌కి 125 మార్క్స్ అయితే వాళ్ళు కండక్ట్ చేస్తారు. 2 అవర్స్ లోపల అది సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఇది క్లియర్ అయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ ఫేజ్‌లో ప్రొఫెషనల్ నాలెడ్జ్ అని చెప్పి స్పెసిఫిక్ స్ట్రీమ్‌కి సంబంధించిన క్వెషన్స్ అయితే అడుగుతారు. ఇది కూడా మనం సెలెక్ట్ చేసుకున్న స్ట్రీమ్‌ని బట్టి చేంజ్ అయితా ఉంటుంది. టోటల్ 60 క్వెషన్స్‌కి 60 మార్క్స్ అయితే అలొకేట్ చేస్తారు. 45 మినిట్స్‌లో దీనికి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఇది క్లియర్ చేస్తారో వాళ్ళు ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ అయితే ఫైనల్ సెలక్షన్‌లో వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ పీఓ అలాగే ఆర్ఆర్‌బీ క్లర్క్ అని చెప్పి 2 జాబ్స్ ఉంటాయి. ఆర్ఆర్‌బీ పీఓ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ తీసుకుంటే ఇందులో ఇంగ్లీష్ అనేది ఉండదు ప్రిలిమ్స్‌లో. జస్ట్ రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ మాత్రమే ఈ 2 సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటాయి. నెంబర్ ఆఫ్ క్వెషన్స్ ఇందులో 40, ఇందులో 40 టోటల్ 80 క్వెషన్స్ ఉంటాయి. 80 మార్క్స్ ఉంటుంది. ఇక్కడ ఈ రెండిటికి కలిపి 45 మినిట్స్ అయితే టైం ఇస్తారు మనం. ఈ 45 మినిట్స్‌లో 80 క్వెషన్స్‌ని అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఇందులో క్లియర్ చేస్తారో వాళ్ళు మెయిన్స్‌కి అయితే పిలవడం జరుగుతుంది. మెయిన్స్‌లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉంటుంది. ఇది మీరు చూసుకోవాలి. సో, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్. ఇక్కడ ఇంకొకటి మనకి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కొత్తగా యాడ్ అవుతుంది. మనం ఇంతకుముందు చూసినా ఎక్కడ కూడా కంప్యూటర్ అనేది రాలేదు. సో, ఇక్కడ మాత్రం కంప్యూటర్ నాలెడ్జ్ మీద క్వెషన్స్ అయితే అడగడం జరుగుతుంది. సో, టోటల్‌గా 200 క్వెషన్స్‌కి 200 మార్క్స్ అనేటివి ఉంటాయి. ఇక్కడ ఏంటంటే కంప్యూటర్ నాలెడ్జ్‌లో 40 క్వెషన్స్ ఉంటాయి గానీ, అన్నీ కూడా 0.5 మార్క్స్‌తోనే ఉంటాయి. అంటే 20 మార్క్సే టోటల్‌గా అలొకేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ రీజనింగ్‌లో 40 క్వెషన్స్‌కి 50 మార్క్స్. అలాగే ఇక్కడ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌లో 40 క్వెషన్స్‌కి 50 మార్క్స్ అనేది అలొకేట్ చేయబడింది. సో, దాని ద్వారా ఇక్కడ పోయిన 20 మార్కులు అనేటివి ఇక్కడ ఎక్స్‌ట్రాగా ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 2 అవర్స్‌లో ఈ 200 క్వెషన్స్‌కి అయితే మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా క్లియర్ అయిన తర్వాత ఇంటర్వ్యూకి వాళ్ళు పిలుస్తారు. ఇంటర్వ్యూ కూడా క్లియర్ అయితే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ ఆర్ఆర్‌బీకి సంబంధించిన ఎగ్జామ్స్ రీజనల్, రూరల్ బ్యాంక్స్‌కి సంబంధించిన ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో అవి తెలుగులో కూడా కండక్ట్ అంటే మన లోకల్ లాంగ్వేజ్ ఏది ఉంటే అందులో కూడా కండక్ట్ చేస్తారు. మనది తెలుగు కాబట్టి తెలుగులో కూడా క్వెషన్స్ అనేటివి ఉంటాయి. సేమ్ ఆర్ఆర్‌బీ క్లర్క్ కూడా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే సేమ్ ఉంటుంది. కాకపోతే లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అనేది కొంచెం తక్కువ ఉంటుంది కంపేర్ టు ఆర్ఆర్‌బీ పీఓ. సేమ్ ఇందులో ప్రిలిమ్స్ అది ఇది సేమ్ ఉంటుంది. బట్ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ తక్కువ ఉంటుంది. మెయిన్స్ కూడా సిమిలర్ ప్యాటర్న్. ఇవి 2 క్లియర్ అయిన తర్వాత లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. అసలు ఈ ప్రొబేషనరీ ఆఫీసర్ వర్క్ ప్రొఫైల్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. వన్స్ మనం జాబ్ వచ్చిన తర్వాత బ్యాంక్‌లో జాయిన్ అయిన తర్వాత మన వర్క్ అనేది ఏముంటుందంటే ద ఫస్ట్ థింగ్ ఈజ్ కస్టమర్ సర్వీస్ అనేది ఫస్ట్ ప్రయారిటీ.
మనం కస్టమర్‌కి సర్వ్ చేయాల్సి ఉంటుంది. ప్రొబేషనరీ ఆఫీసర్స్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది. అంటే డిఫరెంట్ లోన్స్, హౌస్ లోన్స్, కార్ లోన్స్, వెహికల్ లోన్స్, మార్ట్‌గేజ్ లోన్స్ ఇవన్నీ గూడా వాళ్ళు చూడాల్సి ఉంటుంది. అకౌంట్ ఆపరేషన్స్, అకౌంట్స్ ఓపెన్ చేయడం, వాటిని మెయింటైన్ చేయడం, టైమ్ టు టైమ్ కేవైసీ అప్డేట్ చేయడం, ఇవన్నీ గూడా వాళ్ళు చూసుకోవాల్సి ఉంటుంది. కంప్లెయింట్స్ అండ్ ఆడిటింగ్, ఆడిట్ రిలేటెడ్ వర్క్స్ గూడా చూసుకోవాలి. అలాగే ఎవ్రీడే క్యాష్‌ని టాలీ చేయడం, క్లియర్ చేసుకోవడం, బ్యాంక్ ప్రొడక్ట్స్‌ని మార్కెటింగ్ చేయడం, క్రాస్ సెల్లింగ్, ప్రతి బ్యాంక్ కూడా దాదాపు క్రాస్ సెల్లింగ్ ప్రొడక్ట్స్ అయితే ఈ రోజులలో చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి కాబట్టి క్రాస్ సెల్లింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మనకిచ్చిన యాన్యువల్ బడ్జెట్స్‌ని అచీవ్ అవ్వడం గూడా ప్రొబేషనరీ ఆఫీసర్ యొక్క మెయిన్ వర్క్ అన్నమాట. అదే వన్స్ క్లర్క్ జాబ్ వచ్చిందంటే బ్యాంక్‌లో ఏ వర్క్ ఉంటుందంటే కస్టమర్ సర్వీస్ చేయడం, ఎవ్రీడే క్యాష్ హ్యాండిల్ చేయడం, అకౌంట్ మేనేజ్మెంట్, కొత్త అకౌంట్లు ఓపెన్ చేయడం, ఆల్రెడీ తీసుకున్న అకౌంట్స్‌కి కేవైసీ అప్డేట్ చేయడం, ఫోటో అప్డేట్ చేయడం, ఫోన్ నంబర్, ఎస్ఎంఎస్ అలర్ట్స్ ఇవన్నీ గూడా వీళ్ళే చూసుకోవాల్సి ఉంటుంది. డేటా ఎంట్రీ వర్క్ అనేది ఉంటుంది. ప్రతి డే మనకి బ్యాంక్‌లో సీకేవైసీ, వీకేవైసీ ఇలా డిఫరెంట్ డేటా ఎంట్రీ వర్క్స్ అయితే ఉంటాయి. అలాగే బ్యాంక్ ఆఫీస్ వర్క్ గూడా చేయాల్సి ఉంటుంది. డిపార్ట్మెంటల్ వర్క్, ఒకవేళ మనము క్యాష్‌లో కాకుండా బయట కూర్చున్నామంటే అకౌంటెంట్ డిపార్ట్మెంట్‌లో కూకుంటే అకౌంటెంట్ డిపార్ట్మెంట్‌కి రిలేటెడ్ వర్క్, ఫీల్డ్ రిలేటెడ్‌గా కూర్చుంటే ఫీల్డ్ రిలేటెడ్ వర్క్ కూడా చేయాల్సి ఉంటుంది. బ్యాంక్ ప్రొడక్ట్స్‌ని మార్కెటింగ్ చేయడం, క్రాస్ సెల్లింగ్ చేయడం, అలాగే మనకిచ్చిన బడ్జెట్స్‌ని అచీవ్ చేయడం అనేది క్లర్క్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ప్రిపరేషన్ టిప్స్, ఇప్పుడు బ్యాంక్ ఎగ్జామ్స్‌కి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలంటే ఏ సబ్జెక్ట్‌కి మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుందో నేను చెప్తా చూడండి. ఫస్ట్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ తీసుకుంటే ఫీల్ ఫ్రీ టు లెర్న్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. మీరు బేసిక్స్‌కి అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. రీజనింగ్ కూడా ఫీల్ ఫ్రీ టు లెర్న్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు స్టార్ట్ చేయొచ్చు. ఇందులో బేసిక్స్ అయితే చాలా బాగా చెప్తారు వాళ్ళు. మీడియర్ మీడియం లెవెల్ అంటే మోడరేట్ లెవెల్‌కైతే అడ్డా 247 లేదా టెక్స్ట్ బుక్ యూట్యూబ్‌లో మీరు చూడొచ్చు. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఈ రెండిటికి కూడా అడ్డా 247లో మంచి క్వాలిటీ క్వెషన్స్ ఉంటాయి. హై లెవెల్ ఆఫ్ క్వెషన్స్‌కి హాలీవుడ్ ఫర్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్‌కి అయితే ఇన్ఫినిటీసిమల్ అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. మీరు అందులో ప్రిపేర్ అవ్వచ్చు. ఇంగ్లీష్ తీసుకుంటే అడ్డా 247లో చాలా రకాల వీడియోస్ ఉంటాయి. ప్లేలిస్ట్ అవైలబుల్ ఉన్నాయి. గ్రామర్‌కి సెపరేట్, స్పాటింగ్ ఎర్రర్స్‌కి సెపరేట్, రీడింగ్ కాంప్రిహెన్షన్‌కి సెపరేట్, ఇలా డిఫరెంట్ ప్లేలిస్ట్స్ ఉంటాయి. మీరు అందులో బేసిక్స్ క్వెషన్స్ కోసం అందులో మీరు చూడొచ్చు. అలాగే మోడరేట్ లెవెల్ క్వెషన్స్‌కి బ్యాంకింగ్ వాలా అనే యూట్యూబ్ ఛానల్‌ని ఫాలో అవ్వచ్చు. హై లెవెల్ అంటే ఆలివ్ బోర్డ్‌ని అప్రోచ్ అవ్వచ్చు. నెక్స్ట్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఈజ్ జనరల్ అవేర్‌నెస్. చాలామందికి జాబ్ జనరల్ అవేర్‌నెస్సే డిసైడ్ చేస్తుంది. జనరల్ అవేర్‌నెస్ అనేది డైలీ చదువుతా ఉండాలి. ఆశిష్ గౌతమ్ అని చెప్పి యూట్యూబ్ ఛానల్‌లో డైలీ కరెంట్ అఫైర్స్ మీద ఒక వీడియో చేస్తూ ఉంటాడు. దాన్ని డైలీ ఫాలో అవుతూ ఉండండి. అలాగే అఫైర్స్ క్లౌడ్, అడ్డా 247 క్యాప్సిల్స్‌ని ఫాలో అవుతూ ఉండాలి. హాలీవుడ్ బోల్ట్ అనేది ఎవ్రీ మంత్ రిలీజ్ చేస్తారు హాలీవుడ్ వాళ్ళు. అది కూడా ప్రతిరోజు చదువుతూ ఉండాలి. జనరల్ అవేర్‌నెస్‌లో మామూలుగా కరెంట్ అఫైర్స్ పోర్షన్ ఒకటి ఉంటుంది. స్టాటిక్ జీకే అనే పోర్షన్ ఒకటి ఉంటుంది. ఈ 2 కూడా మనం కవర్ చేయాల్సి ఉంటుంది. కరెంట్ అఫైర్స్ అంటే డే టు డే జరిగే కరెంట్ ఈవెంట్స్ అన్నమాట. అదే స్టాటిక్ జీకే అంటే పార్క్స్ కావచ్చు, కాయిన్స్, క్యాపిటల్స్ ఇలా డిఫరెంట్ ఏవైతే ఉన్నాయో, చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ ద స్టేట్స్, గవర్నర్స్, థర్మల్ పవర్ స్టేషన్స్ ఇన్ ద కంట్రీ, ఇలా అన్ని రకాల టాపిక్స్ అనేటివి స్టాటిక్ జీకేలో అయితే కవర్ అవుతాయి. మనం వీటి కోసం బ్యాంకర్స్ అడ్డా, హాలీవుడ్ అనే వెబ్సైట్‌ని చూస్తే మనకి ఒక క్లియర్ ఐడియా అయితే వస్తుంది. అలాగే కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ ఎలా అవ్వాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏప్రిల్ మంత్ కరెంట్ అఫైర్స్ చూసుకున్నాం అనుకుంటే, మీరు ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ అఫైర్స్ క్లౌడ్ అనే వెబ్సైట్ ఫాలో అవుతున్నారు అనుకుందాం. మీరు ఏం చేస్తారంటే ఏప్రిల్ నోట్స్ లోపల ఏప్రిల్ అనే ఒక హెడ్డింగ్ పెట్టుకొని బ్యాంక్ రిలేటెడ్ న్యూస్ అంతా ఒక దగ్గర రాసుకోవాలి. ఆ మంత్‌లో ఉన్న ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక దగ్గర రాసుకోవాలి. అవార్డ్స్ ఒక దగ్గర, అచీవ్‌మెంట్స్ ఒక దగ్గర, అపాయింట్మెంట్స్ ఒక దగ్గర. ఇలా రాసుకుంటే రివిజన్ అప్పుడు మనకది ఈజీగా రివైజ్ చేయడానికి ఉంటుంది. నెక్స్ట్ వీటితో పాటుగా డైలీ ఒక మాక్ టెస్ట్ అయితే హాలీవుడ్ వెబ్సైట్‌లో రాయాల్సి ఉంటుంది. దాని ద్వారా మీకు మంచి క్వాలిటీ క్వెషన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. డిఫికల్టీ లెవెల్ కూడా బావుంటుంది. మీరు దీన్ని ఫాలో అవుతున్నారంటే మీకు ఎగ్జామ్ వచ్చే ఛాన్స్ కూడా హైగా ఉంటుంది. నెక్స్ట్ మీకొక టిప్ కూడా చెప్తా. కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకేకి సంబంధించి.
ఫర్ ఎగ్జాంపుల్ మీ ఎగ్జామ్ అనేది డిసెంబర్‌లో ఉందనుకుందాం. మీరేం చేస్తారంటే డిసెంబర్ నుంచి 6 మంత్స్ బ్యాకెళ్ళండి. బ్యాకెళ్ళి ఒక 3 క్యాప్సూల్స్ 3 వెబ్‌సైట్స్ నుంచి క్యాప్సూల్స్ తీసుకోండి. అందులో ఈ ఏవైతే నేను వర్డ్స్ ఇచ్చానో వాటిని టైప్ చేయండి. కాయిన్ అని టైప్ చేస్తే ఆ 6 మంత్స్‌లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసినటువంటి కాయిన్ మీకు ఫైండ్ అవుట్ అవుతుంది. ఆ కాయిన్ మీద క్వెషన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అలాగే నోట్ మీద గవర్నమెంట్ ఈ 6 మంత్స్‌లో ఏ నోట్ అయితే రిలీజ్ చేసిందో దానికి సంబంధించిన క్వెషన్ అయితే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గవర్నమెంట్ రీసెంట్‌గా రూ. 200 నోట్ రిలీజ్ చేసిందనుకుందాం. అది ఏ కలర్‌లో ఉంది? దాని డైమెన్షన్ ఎంత? దాని మీద ఏ స్టాచ్యూ ఉంది? ఏ స్టాచ్యూ అయితే ఉన్నది? ఇలా దాన్ని 360 డిగ్రీస్‌లో మనం చదవాల్సి ఉంటుంది. అలాగే ఈ మిగతా కీవర్డ్స్ కూడా అన్నీ చూసుకోండి. ఇవే కాకుండా మీరు చదువుతా ఉంటే మీకు కొత్త కొత్త ఐడియాస్ కూడా వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి స్టాటిక్ పోర్షన్‌లో కవర్ అవుతాయి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్‌లో తెలియజేయండి. అలాగే మీ డ్రీమ్ జాబ్ ఏంటో కూడా కామెంట్‌లో తెలియజేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎవరైతే బ్యాంక్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నారో, మీ ఫ్రెండ్స్‌లో ఎవరైతే బ్యాంక్ జాబ్ కొడదామనే డ్రీమ్‌తో ఉన్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.